స్త్రీలకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చాడు, డాక్రా ఏర్పరిచాడు. ఇంకా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని కూడు గుడ్డ గూడు కావాలని ఆ దృష్టితో ముందుకు సాగి ఆయన పరిపాలన రామరాజ్యం రాముడు ఎలా పరిపాలించాడో త్రేతాయుగంలో ఆ విధంగా పరిపాలించాడు. ఆ పరిపాలన ఆయన చెప్పుకోవాలంటే చెప్పుకోకపోతే ఇంకా ఎంతో ఉన్నది అని టైం చాలు కాబట్టి తర్వాత అలాంటి పరిపాలన మనకి స్వాధీనం చేసి మనకి పరిపాలన మంచి పరిపాలన అందించాడు కాబట్టి. కానీ ఇప్పటి ఈ మధ్యకాలంలో కొంత మన ప్రజలు అవగాహన లోపంతో కొందరు ఇతరులు కాంగ్రెస్ అయితే వైఎస్ఆర్ అయితే వీళ్ళు కొందరు చొరవ చేసుకుని రాష్ట్రాన్ని కొద్ది రోజులు పరిపాలించారు. కానీ ఆ పరిపాలనలో ప్రజలకు జరిగిన నష్టం ఎంతో ఉన్నది. చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలను నాశనం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రస్తుత పాలనలో ఆయన ఇసుకని అమ్ముకున్నాడంటే ఇసుక ప్రభుత్వంలో ప్రజలలో ప్రతి ఒక్క పౌరుడికి మనకి ప్రకృతిలో వచ్చిన సంపదపై ప్రతి ఒక్కరికి హక్కు. అలాంటిది ఆయన స్వాధీనం చేసుకొని ఆయన అమ్మి ఆ డబ్బులతో పరిపాలన చేస్తాడా? ప్రజలపైన పన్నుల భారం వేసి మళ్ళా ఆర్టీసీ మీద ఛార్జీలు పెంచి కరెంటు మీద ఛార్జీలు పెంచి ఈ పన్నులన్నీ